ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. మంచి బిందువులతోటి కలిసి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైనా వీరికి సానుకూల పడుతుంది. అధికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి నిదానంగా అయినా వస్తాయి. వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తుంది. అర్ధాష్టమి శనిలో ఈ వారం శని అంత బలంగా లేదు. కాబట్టి ప్రతి పని నిదానంగా సాగుతుంది. కానీ ఎంత సాగినా ఒక్కోసారి ఏమిటి జీవితం ఇంత కష్టపడుతున్నామని ఫలితం రావట్లేదని భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా పరమేశ్వరునికి ఇవ్వాలి, మీ కష్టం మీరు పడతారు. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం ఇలా ఉండాలి అని ఎప్పుడు ఉండదు. 10 మందిలో హుందాగా ఉండాలి, డిగ్నిటీగానే ఉండాలి, కష్టపడాలి, తర్వాత ఆశించాలి ఫలితం అనే భావన ఉంటుంది. 10 మందికి సహాయం చేయాలనే భావన కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి జంక్ కోసం లేదు. చక్కగా మీ పని మీ ప్రయత్నాలు చేయండి. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు మీకు సానుకూలంగా ఉన్నాయి. ఏదైనా సరే కష్టే ఫలి. ఏదైనా పని తలపెట్టినప్పుడు గణపతి స్వామివారికి చక్కగా పూజ చేసుకుని ఆయన అనుగ్రహం పొంది ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏది ఏమైనా సరే మనం అనుకున్నది సాధించాలి, కష్టపడాలి అన్న భావన మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఏ పనైనా సరే భయపడకుండా ముందుకు వెళ్తారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు వచ్చినా అవి సమస్యపోతాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చక్కగా ఉంది. సప్తమంలో గురువు బలంగా ఉన్నారు. మీ ప్రయత్నాలు వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పై చదువులకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ఉంది. అర్ధాష్టమి శని నడుస్తోంది. ప్రతిరోజు శని స్తోత్రం అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. ఎందుకంటే గురువు అనుగ్రహం కావాలి కాబట్టి మనకి. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, కళారంగాల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అదేవిధంగా ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, అకౌంటింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్ వీరికి వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త మెరుగ్గా ఉందని చెప్పచ్చు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇస్తారు. ఖర్చు అధికంగా ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు ఖర్చును అదుపులో ఉంచుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది ఒక మంచి ఫలితం అని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా చక్కగా ఉంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. 3వ రాహు అంత బలంగా లేరు. షష్టమ భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఈ యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సైనస్ సంబంధించి జలుబు, దగ్గు, ఈ ఒళ్ళు నొప్పులకు సంబంధించిన చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితేనే చేయండి, లేకపోతే తర్వాత ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి 21 సోమవారాలు రుద్రాభిషేకం చేసి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.